సో హలో అండి, నేను వచ్చేసిన మళ్ళీ నాతో కూడా కొత్త చేసిన. సో ఇవాళ నేను వచ్చినాను చర్ని రోడ్ కిందకి వచ్చిన అంటే గిరిగావ్లో చాలా బాగా గణపతులు ఉన్నాయి. గిరిగావ్ రాజాపస్ ఖేత్వాడీలో చాలా గణపతులు ఉన్నాయి. అవన్నీ చూపిద్దామని. మీరు హైదరాబాద్లో చాలా గణపతులు చూసిర్రు, కానీ ఇప్పుడు ముంబైలో గణపతులు చూపిస్తా. స్టేషన్ కాడ ఉన్నా నేను. అక్కడికి పండాల దగ్గరికి పోయినప్పుడల్లా మీకు ఆన్ చేసి చూపిస్తాను నేను. అక్కడ చూద్దురు కానీ. సో ఈ గణపతి గిరిగావ్ రాజా దగ్గర పోయేటప్పుడు కనబడ్డది స్టేషన్ కాడ. వచ్చేసిండు మన గిరిగావ్ రాజా. సో మన గిరిగావ్ రాజా గణపతి దేవుడు. ఈయన విసర్జనం అయిన తర్వాతనే మిగతా గణపతి దేవుళ్ళే విసర్జనం చేస్తారు. అండ్ ఇక్కడ ఏమైనా కోరుకుంటే కూడా జరుగుద్ది కదా, మీరు వస్తే గిట్ట ఇక్కడ కోరుకోరేం కూడా. సో ఈ గణపతి దేవుడు ముంబైలోనే అతి ఫస్ట్ గణపతి దేవుడు. ఈయనకు చాలా సంవత్సరాలేని. ఈయన చాలా ఫస్ట్గా పెట్టారు గణపతిని. సో ఈయన తర్వాత గణపతి పండుగ అనేది మొదలైంది ముంబైలో. మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి థీమ్ మీద ఈ గణపతి దేవుడిని చేసిర్రు. లోపల మొత్తం కిళ్ళ లెక్క చేసిర్రు. లొకేషను సూపర్ ఉంది. లైటింగ్ అయితే అదిరిపోయిందిగా. గణపతి కూడా చాలా మంచిగా ఉన్నాడు. గిరిగావ్ గణరాజ్. సో మన గిరిగావ్ గణరాజు ఈ గణపతి దేవుడు. డెకరేషన్ అయితే మస్తు పూలతో అలంకరించిర్రు. ఒక రాజా లెక్క ఉన్నాడు, కృష్ణుని లెక్క అది చేతిలో పట్టుకొని. ఒక గణపతి అయితే సూపర్ ఉన్నాడు. క్లోజప్ షాట్ తీస్తా ఒకటి చూడుర్రి. సో ఈ గణపతి దేవుడు మన కృష్ణుని థీమ్ మీద చేసిర్రు. డెకరేషన్ అంతా ఏం చేయలేదు, కానీ గణపతి దేవుడు మాత్రం మంచిగా ఉన్నాడు. నవ్వు ముఖం ఉన్నది, చాలా మంచిగా ఉన్నాడు. ఈ గణపతి దేవుడు అయితే నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్గా. ఎందుకంటే నేచర్ థీమ్ మీద చేసిర్రు. గణపతి దేవుడు విగ్రహం చిన్నగానే ఉన్నది, కానీ డెకరేషన్ మాత్రం అదరగొట్టిర్రు. ఫేస్ కూడా చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నది. గణపతుడు నార్మల్గా క్యూట్గా ఉంటాడు, కానీ ఈ గణపతుడు ఇంకా చాలా క్యూట్గా ఉన్నాడు. నందీశ్వరుడు మహారాజుని కూర్చొని. ఈ గణపతి దేవుడు కుంభర్వాడా మోరియా. సో కుంభర్వాడలో కూడా చాలా గణపతులు కూర్చుంటాయి. ఇప్పుడు కుంభర్వాడ గణపతులు చూపిస్తాను మీకు. చాలా వరకు అవే ఉన్నాయి. అవి చూసిన తర్వాత మళ్ళీ కేతువాడి గణపతులు కూడా మనం. ఇప్పుడు కుంభర్వాడా మౌర్య చూసారు కదా. ఇప్పుడు కుంభర్వాడా సమ్రాట్ చూడుర్రి. అంటే కుంభర్వాడా మౌర్య దర్శనం చేసుకొని బయటకు వెళ్ళంగానే ఈ గణపతి కనబడ్డాడు. ఇక్కడికి వచ్చిన ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ గణపతి పక్క పొన్న లేన్లో ఒక గణపతి ఉన్నాడు, అక్కడ కూడా వెళ్తాను, దర్శనం తీసుకోండి. కుంభర్వాడా మహారాజా. సో ఈ గణపతి దేవుడు కుంభర్వాడా మహారాజా చాలా ఫేమస్ కుంభర్వాడలో. క్లోజప్ షాట్ చూడుర్రి, మంచిగా దర్శనం తీసుకోర్రి. ఇంకా గణపతులు వస్తున్నాయి, అవి కోసం కూడా వెయిట్ చేయరు. కుంభర్వాడా గణరాజ్. సో కుంభర్వాడా గణరాజు మన మళ్ళీ ఛత్రపతి శివాజీ మహారాజ్ థీమ్లోనే చేసిర్రు. అంటే అలాగే అదే థీమ్లో ఉంది. కిల్లా అంతా మీరు చూడొచ్చు, పక్కపన్న గోడల్ని చూసి మీకు అర్థమవుతుంది. మూర్తి మాత్రం చాలా మంచిగా ఉన్నది. డెకరేషన్ కూడా చాలా సూపర్ ఉన్నది. కుంభర్వాడా విఘ్నహర్త. సో కుంభర్వాడా విఘ్నహర్త ఇంకా కుంభర్వాడా గణరాజ్ ఒకటే, అంటే సేమ్ ప్యాటర్న్ ఉంటారు, కానీ ఇక్కడ మనకు రాజాలకు ఉన్నట్టు చేసిర్రు. అక్కడ శివాజీ మహారాజ్ థీమ్లో ఉండే. ఇప్పుడు మనం కేతువాడలోకి ఎంట్రీ ఇచ్చినాం. ఫస్ట్ గణపతి మనకు దొరికింది పార్శివాడా దుండి వినాయక్. సో ఈ గణపతి దేవుణ్ణి చేసింది అరుణ్ దత్తే. ఆయన చాలా ఫేమస్ ఇక్కడ, అంటే గణపతి దేశంలో. ఇప్పుడు ఒక గణపతి చాలా ఫేమస్ అయింది, పరేల్చ మహారాజా.
गणपती बाप्पा मोरया मंगलमूर्ती मोरया जय शिवाजी आयुष्य मूर्ति देखे हम लोग अब भी जस्ट देख रहे हैं। उभा राहा इथं उभा पुढे उभा राहा.